తర్వాత కేసు ఎవరు వాదించేది? రామానుజం అండి. ఏ రామానుజం? రూల్స్ రామానుజం అండి. వాట్ ఈజ్ యువర్ ప్లే? క్లుప్తంగా చెప్పండి. వీరు మిస్టర్ పాపారావు. ఈ ఊళ్ళో వీరికి మొత్తం 10 ఇళ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద 20 పోర్షన్లు కట్టి అద్దెలకిచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు. నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ లో ఉన్న వీరింట్లోనే అద్దెకుంటున్నారు. 300 చదరపడుగులున్న ముక్కాలు పీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ నామ్స్ ప్రకారం 600 తీసుకోవాలి. కానీ వీరు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 100 పెంచారు కూడా. ఒక యూనిట్ కరెంట్ 2.5 రూపాయలు, కానీ వీరు 4 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పాపం ఈవిడ భర్త, కూతురు, కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో 3 వంతులు అద్దెకే వెళ్ళిపోతోంది. మిగిలిన కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో, చారుతో, కూరతో, ఒక్క గ్లాసు పాలతో అర్ధాకలితో జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా రోజు కూలి చేసుకుని కష్టపడి పైకొచ్చినండి. నేను పడ్డ కష్టం జనం పడకూడదని ఎక్కువ పోర్షన్లు కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవమని చేస్తున్నారయ్యా. నేను చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరి 10 పైసలు కూడా తీసుకోలేదయ్యా. వీరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా? రసీదు లేదండి, చీటీలో రాసిచ్చారు. అచ్చు వేసిన బిల్లు, రెవెన్యూ స్టాంపు, సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్కను ఎవిడెన్స్ గా ఎలా కన్సిడర్ చేస్తాం రానర్? వీళ్ళే ఇష్టానికి ఏదో కమెంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా. మన దేశంలో అద్దె వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వటం లేదు. ఇటువంటి చీటి ముక్కలే ఇవ్వరు రానర్. వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు. కేసు డిస్మిస్. తర్వాత ఎవరయ్యా? మాణిక్యం అండి. రూల్స్ ఆరంభించే ముందే అన్నానా, ఓడిపోయే కేసు వదిలేయని 2000 రూపాయలు నేను ఇస్తా అన్నా. తీసుకుని ఉండొచ్చుగా. బతకడం తెలియని జన్మయ్య అనేది. వద్దు అన్నావు, ఏమైంది ఇప్పుడు? అన్నిటికీ కలిపి 50,000 ఖర్చు చేయాల్సి వచ్చిందే. అయితే మాన్లే, అద్దె కొంచెం ఎక్కిస్తే బాయ్. అయ్యా, అటువంటి పని చెయ్యొద్దయ్యా. నీకు పెంచుతానా అమ్మా, అది మిగతా వాళ్ళకి. నువ్వే నీ సామాన్లన్నీ తీసుకుపోయి ఈయన గారింట్లో ఉండు. అద్దె తీసుకోడు, ఫీజు తీసుకోడు. రూల్స్ వెళ్ళొస్తా. నువ్వు తిమింగలో లాంటి వాడివి. ఇతన్ని చంపేయాలి సార్, లేదా మేం చచ్చిపోవాలి సార్. మీరంత మాట అనకండి, పైకోట్లో అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. పోరాడే వరకు పోరాడి చూస్తాం. కుదరలేదు, కుటుంబంతో సహా